తెలుసుకుందాం. మొదటిగా శైలపుత్రి, ఈమెని స్వర్ణ కవచలాకృత అవతారంగా పూజిస్తాము. రెండవ రోజు బ్రహ్మచారిణి, ఈమెని బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తాము. మూడవ రోజు చంద్రఘంట, ఈమెని గాయత్రీదేవిగా పూజిస్తాము. నాలుగవ రోజు కూష్మాండ, ఈమెని అన్నపూర్ణాదేవిగా పూజిస్తాము. ఐదవ రోజు స్కందమాత, ఈమెని సరస్వతీదేవిగా పూజిస్తాము. ఆరవ రోజు కాత్యాయిని, ఈమెని లలితా త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తాము. ఏడవ రోజు కాళరాత్రి, ఈమెని మహాలక్ష్మి అమ్మవారిగా పూజిస్తాము. ఎనిమిదవ రోజు మహాగౌరి, ఈమెని దుర్గాదేవిగా పూజిస్తాము. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి, ఈమెని మహిషాసుర మర్దినిగా పూజిస్తాము. 9 రోజులు అయిపోయిన తర్వాత